మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులు తారాస్థాయికి చేరుతున్నాయి. మాచవరం మండలం కొత్త గణేష్పాడు గ్రామస్థానికి చెందినటువంటి వైసీపీ నాయకుడు బొంతా పెద్ద గురవయ్య ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. అయితే ఎస్ఐ వేధిస్తున్నారని పలు సందర్భాల్లో ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఈ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. పిడుగురాళ్లలో ఉన్నటువంటి ఒక ప్రైవేటు హాస్పిటల్ కు ఆయన తరలించారు. ఇక 2023 గొర్రెల విషయంలో ఘర్షణ పడినటువంటి కేసుకు సంబంధించి రాజీ పడమని మాచవరం పోలీసుల నుంచి వేధింపులు తారాస్థాయికి చేరాయట. ఇక తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసుల నుంచి వేధింపులు తాళలేక తాజాగా గురవయ్య ఆత్మహత్య యత్నానికి పాల్గొన్నారు. అయితే బాధితుల ముందు నుంచి కూడా ఆరోపిస్తున్నారు 2023కు సంబంధించినటువంటి గొర్రెల కేసు పైన. సో పలు సందర్భాల్లో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు పోలీసులను ఆశ్రయించేందుకు ప్రయత్నం చేసిన తాజాగా తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసుల దగ్గర నుంచి వేధింపులు తాళలేక మాత్రమే ఇలాంటి చర్యకు పాల్గొన్నారంటూ కూడా వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదే పదే ఈ కేసు విషయమై రాజీ పడమని పోలీసుల దగ్గర నుంచి ఒత్తిడి వస్తుందంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఒకసారి బాధితుల యొక్క ఆవేదనకు సంబంధించిన బైట్స్ ను ఒకసారి చూద్దాం. నేను గురవయ్య బొంతా గురవయ్య. మాకు 2023లో గొడవలు అయినాయి కొంచెం పేడ దగ్గర. ఆ గొడవలను మేము మా ఆయన్ని పిల్లల్ని కొట్టారు. వాళ్ళు తండ్రి కొడుకులు అందరూ కలిసి కొడితే మేము కేసు ఫైల్ చేసాము. ఆ కేసుకు తిరుగుతున్నారు. ఈ లోపల 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ గంగ అతను నమ్ములు గంగ అనే అతను మా ఇంటి మీదకి వచ్చి ఆడోళ్ళని లేకుండా తిట్టాడు. నమ్ములు గంగ, నమ్ములు సింగరయ్య కన్నున్నారు. ముగ్గురు వచ్చి ఇంటి మీదకి అట్టబడితే అట్ట ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడినా కానీ మేము సర్లాన్ని వదిలేసాము. ఊరు వదిలిపెట్టి కూడా వెళ్ళి 2 సంవత్సరాలు బయటే బతికాము. ఇంట్లో ముసలి చనిపోయాడు. చనిపోయినాక వచ్చాడు, ఇక్కడే ఉంటున్నాడు. వచ్చిన దగ్గర నుంచి నెలకు 2 సార్లు 3 సార్లు కేసులు పెట్టి మా మీద మమ్మల్ని పిలిపించి నువ్వు రాజీకి ఎందుకు రావని ఒత్తిడి చేస్తున్నారు ఎస్ఐ గారు, మాసారం ఎస్ఐ గారు. ఒత్తిడి చేసి ఊళ్ళో కూడా శ్రీకాంత్ అనే అతను పిలిచి ఏంటి మీరు కేసు రాజీ రాకపోతే ఇంతకన్నా తీవ్రంగా ఉంటుందని బెదిరిస్తున్నాడు. నమ్ములు సింగరయ్య వీళ్ళందరూ పిలిచల్లా బెదిరిస్తున్నారు. దాన్ని పోతున్నా కానీ ఈ యొక్క బెదిరింపులు ఇంట్లోనేమో రేపు గుళ్ళో ఆదివారం అమ్మవారి బాణాలు ఉన్నాయి. ఆ బాణాలు కూడా ఆగిపోయి ఈ కేసుల వల్ల తీసుకుపోయి దేశంలో ఇబ్బంది పెడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పల్నాడు జిల్లా నుంచి మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి. ఎస్ఐ వేధింపులు తాళలేక గురవయ్య ఆత్మహత్య యత్నానికి పాల్గొన్న ప్రస్తుతం గురవయ్య ఆరోగ్య పరిస్థితి ఏ విషయంగా ఉంది? పూర్తి అప్డేట్స్. మాచవరం మండలం కొత్త గణేష్పాడు ఎల్టీసీ నాయకుడు పెద్ద గురవయ్య పరిస్థితి విషమంగా ఉంది. అతను సంబంధించి కూడా 2023లో మాచవరం పోలీస్ స్టేషన్ లో గొర్రెలకు సంబంధించి టీడీపీ నాయకులు కానీ అంటున్నారు కొంత గొడవ జరిగిన సందర్భంలో పెద్ద గొడవ కేసు నమోదు చేశారు. అయితే దానికి కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పెద్ద గొడవ ఆ ఊరిని పెట్టి కూడా దాదాపు 2 సంవత్సరాలు బయట ఉన్నాయి. అయితే వారి కుటుంబ సభ్యులు ఒక పెద్ద ఆయన చనిపోవడం వల్ల కూడా గొడవ అక్కడికి వచ్చి నివాసం ఉంటున్న సందర్భంలో కూడా 2023లో నమోదైన కేసును విత్డ్రా చేసుకోవాలి, రాజీ చేసుకోవాలని కూడా అయితే ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో వారైతే గుర్తింపు చేస్తున్నారని కూడా అయితే పెద్ద బంధువులు కానీ భార్య గారు అయితే ఆరోపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా మాచవరం ఎస్ఐ పవన్ కుమార్ పలుమార్లు పోలీస్ స్టేషన్ కు పిలిచి అతన్ని బెదిరిస్తున్నాడు. మీరు రాజీ తీసుకోకపోతే మాత్రం ఇంకా వేరే కేసులు పెడతాము అని కూడా అయితే పవన్ ఎవరైతే మాచవరం ఎస్ఐ ఉన్నారో పవన్ బెదిరిస్తున్నాడని కూడా అయితే పెద్ద గొడవ అయితే ఆరోపిస్తున్నారు. వారి బంధువులు కూడా అయితే ఆరోపిస్తున్నారు సార్. అయితే గత 3 రోజుల నుంచి కూడా వరుసగా పోలీస్ స్టేషన్ పిలిచిడు నానా బూతులు అంటే అసభ్య పదజాలంతో కూడా అయితే పెద్ద గొడవనే మాట్లాడటం కూడా జరిగింది. దీనికి సంబంధించి కూడా పెద్ద గొడవ మనస్తాపానికి గురయ్యి ఎన్నికల ముందు సాగాడని కూడా అయితే బంధువులు అయితే చెబుతున్నారు. అయితే ఇప్పుడు పెద్ద గొడవ పరిస్థితి అయితే విషమంగా ఉంది. ప్రైవేటు హాస్పిటల్ అయితే గట్టి జాయిన్ కొంత విషమంగానే ఉందని కూడా అయితే వైద్యులు చెబుతున్నారు. కానీ సత్య, రాజీ పడమని పోలీసులు ఒత్తిడి తీసుకురావడం ఏంటి? దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఏమైనా విచారణకు ఆదేశించారా లేదా స్పందించారా కనీసం? ఇప్పటి వరకు కూడా పల్నాడు జిల్లాలో అనేకమైన పోలీసు అరాచకాలు బయటకు వస్తున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా ఇప్పుడు
మాచవరం ఘటన కూడా ఒకసారి ఒక వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు ఇదే పిడుగురాలకు సంబంధించిన విషయాలు ఇలాంటి కనకూరపాడుకు సంబంధించిన వారు కూడా చాలా మంది పోలీసులు వేధింపులు కాలలాకే మేము ఆత్మహత్యకు పాల్పడుతున్నామని కూడా అయితే ఒక సెల్ఫీ వీడియోలో అయితే కనపడారు. అయితే ఇప్పుడు మాచవరం పోలీస్ స్టేషన్ పోలీసులు ఇలా రాజీ చేయడం కూడా కొంత విస్మయానికి గుర్తొస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులు ఇప్పటికి కూడా ఎక్కడ కూడా స్పందించలేదు. అయితే బంధువులు మాత్రం సదగురువుకు సంబంధించిన బంధువులు మాత్రం పూర్తిగా విచారణ చేసి మాకు తగిన న్యాయం చేయాలి, దీని మీద ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని కూడా అయితే వారైతే డిమాండ్ చేస్తున్నారు. రైట్ సత్య, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లాలో పోలీసుల వేధింపులు మాత్రం తారస్థాయికి చేరుతున్నాయి. మాచవరం మండలం కొత్త గణేష్ పాడుకు చెందినటువంటి వైసీపీ నాయకుడు బొంత పెద్ద గురవయ్య ఈయన తాజాగా ఆత్మహత్య యత్నానికి పాల్గొన్న మాత్రం స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా గతంలో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఎస్ఐ వేధిస్తున్నారని, పలు సందర్భాల్లో స్టేషన్ కు పిలిచి వేధింపులకు గురి చేస్తున్నారని, ఈ కేసుకు సంబంధించి రాజీ పడాలంటూ పోలీసులు ఒత్తిడి పెంచుతున్నారు అనేటువంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నానికి పాల్గొన్నారు గురవయ్య. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించినట్లుగా తెలుస్తున్నాయి. పిడుగురాలలోని ఒక ప్రైవేటు హాస్పిటల్ కి ఆయన తరలించారు. 2023 గొర్రెల విషయంలో ఘర్షణ పడినటువంటి ఈ కేసుకు సంబంధించి రాజీ పడమని పోలీసులు ఒత్తిడి తీసుకురావడం మాత్రం స్థానికంగా కలకలం రేపుతుంది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు పోలీసుల నుంచి వేధింపులు తాళలేకే ఈ చర్యకు పాల్పడినట్లుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు వారి కుటుంబ సభ్యులు. అయితే దీనిపైన పోలీసు ఉన్నతాధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలంటూ కూడా బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తుంది.